నాకు 3 రోజులు ఇక్కడికే పిచ్చుకుని వస్తున్నావు. నాకేందో కళ వస్తుంది, ఆ కొండగానే కళ నిధి ఉంది, అది చేరుకోవాలా, ఎట్లా చేరుకోవాలా నాకు తెలీదు, దారి కూడా కనిపించలే నాకే. ఎవరో అన్న ఉన్నాడు, అడుగుదాం పదానా. కదా నా ఎవరు బాబు మీరు? నా ఆ కొండ దారి కావాలా, ఎట్లా పోవాలన్నా? కొండకు దారి కారణం అది నిధి ఉంది, నా 3 రోజులు కళ వస్తుంది నాకే, ఆ నిధి ఉంది. కళ, ఆ కళ నెరవేరదు బాబు. ఎందుకున్నా? మన జీవితంలో కళలు కళలుగానే ఉండిపోతాయి, కానీ ఆ కళలు నిజవేరుకోవాలంటే మన నిజ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని మనం ముందుకు సాగాలే తప్ప, ఆ నిధుల గురించి మనము తాపరపడితే మన ప్రాణాలు విడిచడం తప్ప మనం సుఖపడేది లేదు. జీవితం గురించి ఎన్నో అనుభవాలు నేను ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. నిధులు వదిలే కష్టే ఫలి, కష్టపడు. ఏదో పోయి ముగ్గురు పంచుకుందాం అనుకున్నా. నాకు అత్యాశ లేదు, నాకు ఉన్న దాంట్లో నేను తృప్తి పడతా. ఆ భగవంతుని దీవెన చాలు. కష్టపడు, నీ కష్టమే నీకు సుఖాన్ని ఇస్తుంది. నిధుల గురించి విడిచిపెట్టు, ముందుకు సాగు మిత్రమా.